సద్గురు ఉపదములు పరమాత్ముని పరిపూర్ణ రూపములు సాయినాథుని అభయ సూత్రములు నమ్మిన వారికి జ్ఞాన దీపములు జయ సాయినాథ పరాత్పర రూప జయ శిరీష చిన్మయ రూప తల్లిదండ్రులు ఎవరో తెలియదు కులమత వివరముల తలే తెలియవు దర్శనమిచ్చను వార ఫకీరుగా భావన గంధని భగవంతునిగా పాల్పతి మది పిలచిన దైవము గిరిపురమున వెలసిన దైవము కులము దాట తెలిపినందుకు నీలో నింపు చూపిన తీరుకు కాండపాణిలో అచ్చరు వందను భక్తునిగా శరణాగతి వేదను కవి తేజస్సును కలిగిన యోగి రాగద్వేషములు లేని విరాగి చంద్రుని పోలిన చక్కని సాయి చల్లని దీవెన ఇచ్చును హాయి యోగి రూపధర హే మహిమాన్విత పావన చరిత ఋషిజన సేవిత భక్త జనావన హృదయ విహారి భవభయహారి కపినిధారి భగవద్గీతకు భాష్యము చెప్పెను పురాణోపథముల అర్థము చెప్పెను నరనరాలను శుద్ధిపరచను ఖండయోగమున భగవని చాటెను గురు కటాక్షమును పొందిన గనుడు సద్గురువు దయచూపే గనుడు అన్నదాత అభయ ప్రదాత ఆశ్రుతులకు ఆనంద ప్రదాత ఆశాపాశము లేని పవిత్రుడు అగణిత గుణగణ దివ్య చరిత్రుడు భక్తరక్షణ దీక్షావృతుడు భక్తి ముక్తి ఇచ్చే దేవుడు మధురై మళ్ళీ జీవము పొందెను మాధవమై మను మైలో చూపెను నీళ్ళతో వెలిగే దీపకాంతులు నివ్వెలపోయిరి షిరిడి ప్రజలు పంచభూతముల అధిదేవతవు మొదపేతాళ నిరోధకుడవు భిక్షమడిగెను తన భక్తులను కర్మ ఫలితమును తమకిమ్మనెను కుష్ఠరోగమే కనుమరుగాయను భాగోదిని దాతుడాయను భయమాతకు మోక్షదాతవు సత్యకేమో ప్రాణదాతవు క్షమానమ్మిన హితుడవు నీవే రాధామావికి స్వామివి నీవే చందోత్కరుడే నీ దరియేనెను దాసగణుడు నీ ఘనతను చాటెను గౌరివాకు విఠల దేవుడవు కోదో కరుణకు దత్తదేవుడవు వంద్రావనితకు నీవే గణపతి నిమోన్కరుణకు నీవే మారుతి రాముడే నీవని డాక్టరు చెప్పెను సత్యదేవుడని కనుడు పలికెను మేఘానమ్మిన శివుడవు నీవే పాకే నమ్మిన అల్లా నీవే సకల దేవత రూపము నీవే సకల చరాచర జగత్తు నీవే యోగశక్తితో వెలిగించినదుని పాపాలను కాల్చేసే పావని మైనాతాయిని ఇహ పరాలకు ఔషధమైనది భక్తులకిచ్చను బాబావూరి తుని అందించిన దివ్య విభూతి గోధుమ పిండితో కలరాగను అన్నాహారు అచ్చలు వందను బాబా లీలను కథగా వ్రాసను హేమాధిపంతని బిరుదునందెను వసేదో మారను ద్వారకమాయిగా మహిళ వెలిగను పుణ్యతీర్థముగా సమాధి కోవెల ఊటీ కట్టెను ఆ స్థితులకు అది అభయమనిస్తును అందమైన సమ్మోహనమూర్తి సచ్చిదానంద చిన్మయమూర్తి జై జై జయను దివ్య కీర్తనలు జై జై జయను దివ్య కీర్తనలు భక్తులు పాడే 4 హారతులు ఈ చాలీసా సాయేశ్వరుని సుఖ సంపదలను అందించేది రాజేంద్రుని మదిలో పలికించను తమలీలగా భక్తులకు అందించను జయ సాయినాథ పరాత్పర రూప జయ శిరీష చిన్మయ రూప మానవ రూపము దర్శన ఈశా మంగళకరుడకు శ్రీశ
సదా హృదయ మందిరమున నిలిచే సమరూపధర ఈశా సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చూడొచ్చు, పాతవి కూడా చూడొచ్చు, సబ్స్క్రైబ్ చేసి పాతవి కూడా చూడొచ్చు. ఇప్పుడు జరిగే ఈ 5 పూటల పూజలు కూడా రికార్డ్ చేస్తారు. అందుకని హైదరాబాద్ నుంచి వచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అంబనవాంబుజజ్వలకరాంబుజాలన చంద్రచంద్రికాడంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికాశం విద్దిగ్విభాగనిధి సత్య వివిక్త నిజ ప్రభావ భావాంబర వీజ విష్ణుత విహారమం ప్రభుతోడు భారతి. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. ఆరోగ్యం అంటే సంపద ఉన్నట్టే. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? మందులు తింటే వస్తుంది అంటుంటారు, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మందులు తినడం వల్ల కాదు. ఇట్లాంటి సత్సంగాలలో ఇట్లాంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు వినడం వల్ల ఆరోగ్యం వస్తుంది. అది ఖచ్చితమండి. అంటే ఎట్లా మనం అందుకనే 2 ఉండని 3 ఉండని పక్కన కూర్చొని వినాలి. విన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఒక మానసికమైనటువంటి మనకు బీపీ ఉండని, షుగర్ ఉండని, థైరాయిడ్ ఉండని, ఏదైనా ఉండాలి, ఆ రకమైనటువంటి రోగాలకు చక్కటి చికిత్స ఏది అంటే ఇట్లాంటి సత్సంగాలే. అందులో కూడా స్థానబలం ఎక్కడ వింటున్నా కూడా ఉంటుంది. మీ ఇంట్లో మీరు వినొచ్చు, అది వేరు. కానీ కాశీ, రామేశ్వరం ఇట్లాంటి షిరిడి, ఈ షిరిడిలో ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇది ఈ 5 పూటలలో మనం వింటాం. ఈ షిరిడిలో మనం వినడం అంటే వినడానికి కూడా మనకు యోగ్యత ఉండాలి, ప్రాప్తం ఉండాలి, కాసేపు కూర్చోవాలన్న కూడా ప్రాప్తం ఉండాలి. అట్లాంటి ప్రాప్తం కలిగించాడు సద్గురు సాయినాథుడు. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో మనం సత్సంగం చేస్తున్నామంటే అది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ప్రత్యేకించి నేను ప్రవచనకర్తని పైన రాశారు. నేను ప్రవచనకర్తను కాదు 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 అని నేనేం విమర్శించడం లేదు. మామూలుగా ఏదో మా అందరిలాగానే వాళ్ళని రాశారు. నేను జ్ఞాన యజ్ఞాలనే పేరు పెట్టుకొని సత్యతను మననం చేసుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఆతిథ్యంలో సత్యతను మననం చేసుకుంటున్నాను అంతే. అలా మననం చేసుకునే అవకాశం కలిగింది, కలుగుతూ ఉన్నది అంతే తప్ప నేను ప్రవచనకర్తను కాదు. ఎందుకంటే నేను ప్రవచనకర్తను కాదు. ఇప్పుడు సామవేదం షణ్ముఖారావు, చాగంటి కోటేశ్వర వాళ్ళు ప్రవచనకర్తలు. ఎందుకంటే రామాయణాన్ని రాసింది వాల్మీకి, ఇంకొక భాగవతాన్ని రాసింది వ్యాసుల వారు. దాన్ని వాళ్ళు ప్రవచనకర్తలాగా చెప్తారు. హేమాది పంత్ అనేవాడు రాశాడు సచ్చరిత్రను. హేమాది పంతే రాశాడు, నేను రాయలేదు అని. నేను రాయలేదేంది? మన రాయించింది ఆయన, మాట్లాడింది ఆయన, చెప్పింది ఆయన, చెప్పిస్తున్నది నాది అంతే. నేను నిమిత్త మాత్రమే. నాకు ఏ రకమైనటువంటి అహంకారం కాస్తంత పెరిగినా కూడా నేను రాయలేదు. ఎన్ని రకాలుగా చెప్పాడో హేమాది పంత్ గారు. కాబట్టి ఆయనే ఆ రకంగా అంత నిరహంకారంతో సత్యతను రాస్తే నేను చెప్తున్నాను, నేను ఎవడినండి? నేను చెప్తున్నది ఏది? రామాయణం చెప్పడంలే, సచ్చరిత్రే చెప్తాను. మరి నేను సచ్చరిత్ర చెప్తానంటే రాసిన వాడే ఆ రకంగా అంత నిరహంకారంతో చెప్పినప్పుడు నేనెవరండి? ఏం చెప్తున్నాను మీరు వినండి, కూర్చోండి, శ్రద్ధగా వినండి, నిద్రపోకండి. నేనెవడినండి మధ్యలో? కాబట్టి ప్రవర్తనకర్తను కాదు, నేను జ్ఞానయజ్ఞాలలో సత్యత మననం చేసుకుంటున్నాను. సరే, షిరిడి చేరాం. దాదాపుగా నాకు తెలిసినంతవరకు ఇక్కడే షిరిడిలో ఉండేవారు ఇట్లాంటి మహానుభావులు ఉన్నారు కొంతమంది. చాలా తక్కువ, చాలా కష్టపడ్డారు, నిద్ర లేకుండా ఖర్చులు పెట్టుకొని హైదరాబాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎక్కడికి? షిరిడి అనే గ్రామం. షిరిడి అనే గ్రామం ఇది. ఈ గ్రామంలో 115 సంవత్సరాల క్రితం బాబా ఏమేం చేశాడో మనం సత్యతలో వింటాం. అది చెప్తున్నా. మనం ఎక్కడ అయోధ్యలో ఉన్నామనుకోండి, రామాయణం వింటున్నామనుకోండి, రాముడు ఆడుకున్నాడు, పాడుతున్నాడు, ఏదో అల్లరి చేశాడు చిన్నతనంలో అనేది ఎక్కడ వింటారు? అయోధ్యలో వింటారు.
కానీ పెళ్ళి అయోధ్యలో జరగలే. పెళ్ళి అయోధ్యలో జరిగింది. ఆ తర్వాత అంతా కూడా మళ్ళీ ఎక్కడికి కూడా తిరిగాడు. సాయిబాబా అట్లా కాదు. సాయిబాబా షిరిడిలోనే ఉన్నాడు. అది మనం అదృష్టం. అది మనం అయ్యా ఆయన సాయిబాబా ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు, 10 సంవత్సరాలు పోయి ఔరంగాబాద్లో ఉన్నాడు, ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇంకొక చోట ఉన్నాడు అని రాయలేదు. లేదు ఎక్కడ. అందుకని మనం ఎక్కడ కూడా పోనక్కర్లే. ఇక్కడ ఉంటే చాలు, ఇక్కడ కూర్చుంటే చాలు, ఇక్కడ వింటే చాలు. కాబట్టి ఒకే చోట మనం సచ్చరిత్రను, సాయిబాబా జీవిత చరిత్రను, ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఉండినాడు కాబట్టి మనం వింటాడుతున్నాం. అది కూడా ఎన్ని ఏళ్ళ క్రితం, 115 ఏళ్ళ క్రితం. నేను అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళను దాదాపుగా అదే మా ఆలోచన పొద్దున్న అన్నా, అందరూ విన్నవాళ్ళే. నేను ఏం చెప్తానో, నేను ఎలా చెప్తానో అందరూ విన్నవాళ్ళే. నన్ను అందరూ చూసి ఈరోజు అంటున్నారు అనారోగ్యంగా మీరు లేరు సారు అని. నా మొహం చూసి చెప్తున్నారు, నా మాటలు చూసి చెప్తున్నారు. సరే, అదే నాకు ఆశీర్వచనం, అదే నాకు ఆశీర్వచనం. ఎందుకంటే అనారోగ్యంలో లేరు అని 10 మంది అంటే అనారోగ్యంలో లేరు. ఏం సార్ అట్లున్నారు సార్, బాగలేదేం సార్, షుగరా సార్, మీకు బీపీ సార్, ఇంకా వాడికి అయిపోతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు సార్ మీరు, చాలా ఉల్లాసంగా ఉన్నారు సార్ మీరు. అదే నా ఉల్లాసంగా దేవుడి కనుక చచ్చిపోతున్నారు. ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది సార్, మీకు ఊరికే అనవసరం అమ్మ అది. కాబట్టి ఎప్పుడు కూడా ఉత్సాహపరచాలండి, ఉత్సాహపరచాలి. అందులో కూడా ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఏదైనా ఇది ఊగిపోతుంటే పక్క పెడతాం. పని రుద్రాక్ష మార్కు పెట్టు. భాగాలు మరి భూమిని భాగాలు చేసావు, మరి అమ్మా నాన్నని ఏం చేస్తావు? అది కూడా చేస్తున్నానండి. 6 నెలలు నువ్వు, 6 నెలలు నేను, 6 నెలలు నువ్వు. భాగాలు, ఈ భాగాలు చేయడం దగ్గర ఎప్పుడైతే పడుతుందో అప్పుడు నిజంగా ఇక్కడ డాక్టర్లు కూడా ఉన్నారు. ఆమె డాక్టరే. ఎవరు? హేమ గారు. ఇదిగో మా హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు, సావిత్రి గారు. ఇంకో డాక్టర్ గారు ఉన్నారు. అట్లాంటి బాగా మానసిక ఆలోచనలో భాగాలు చేస్తున్నారంటే మీరు మందిస్తారా సార్? ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అంత మనిషికి ఎంత చికాకంటే, అరే 60 ఏళ్ళ పాటు కష్టపడి ఇద్దరం కలిసి మాలో మేము తిన్నామో తినలేదో ఏం చేశామో కష్టపడ్డాంరా, ఇప్పుడు మీరు భాగాలు చేస్తారా? ఎవడరా మీరు భాగాలు చేయడానికి అని తల్లిదండ్రులే అనుకుంటారా లేదా? ఎంత చికాకు కలుగుతుందండి, ఎంత మానసికంగా చికాకు వస్తుంది. ఎప్పుడైనా చూడండి, నాన్న మీరున్నంతకాలం మీరు అనుభవించండి, అమ్మ మీరున్నంతకాలం మీరు అనుభవించండి, మాకేం అవసరం లేదు. బా ఏ పిల్లలరా మీరు, నిజంగా ఎంత బాగుంటుంది అంటారా లేదా? అట్లా అనగలిగితే నిజంగా మనము కుబేరులమండి. కుబేరులు అంటే అదేదో సీరియల్లోనో సినిమాల్లోనో చూపించే ఆ వేషం కాదు, మన మనసులో తృప్తే కుబేరత్వం. అంత ఆనందంగా సంపాదించిన దాన్ని సగభాగం చేసుకొని 4 భాగాలు చేసుకోవడం అనేది చాలా తల్లిదండ్రులు. అదే బాబాయ్ ఎదురుగా 4 భాగాలు ఎప్పుడైతే చేశారో, భాగాలు చేసినప్పుడే కోపం వచ్చింది ఆయనకి. అందుకనే సత్యత చాలాసార్లు మననం చేసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా, అంతవరకు కోపం రాలే. ఎప్పుడైతే భాగాలు చేశారో అప్పుడు కోపం వచ్చింది. రాయ్ కాబట్టి తిట్టాడండి, మూలంలో ఉంది. దయచేసి ఏమనుకోండి అమ్మా, ఏమన్నాడు తెలుసా? ముండల్లారా అన్నాడు. ఎవరో నన్ను అడిగాడు, ఏంటంటే బాబా అంత తిట్టాడా, ఏం తప్ప? అంత కోపం వచ్చింది చూడండి, తిట్టాడు. ఇగో ఎదురుగా కూర్చున్నాయన. ఎందుకంటే పత్తినారాయణరావు గారి పుస్తకంలో తెలుగులో అనువాదం చేసిన మణమ్మ గారి పుస్తకంలో నేను కూడా అట్లా అనువాదం చేయలే, నాకు కూడా అంత ధైర్యం లేదు. హేమాధిపతి మాత్రం రాశాడు, మరాఠీలో ఆ రకంగానే తిట్టాడు. ఏం చేస్తున్నారు? భాగాలు చేసుకున్నారా అనిలే, ఏం చేస్తున్నారు మీరు?
అని ఏం చేస్తున్నారో అది అడగకుండా, అంటే వాళ్ళు భాగాలు చేసుకొని ఇంట్లోకి తీసుకుపోతారని సిద్ధమైపోయారు. అప్పుడు బాబా అన్నాడు, ఇప్పుడు కూడా నేను ఒక కొత్త మాట చెప్తున్నా. ఇప్పుడు చెప్పగా ఆడవాళ్ళని పట్టుకొని తిట్టాడని, సార్ అసలు తిట్టకూడదు కదా సార్, మీరు రాస్తారా? మా నాన్న నన్ను తిట్టాడండి, ఒరే ఎద్దవా ఉండమోపి, నేను ఎవడన్నా రాసేప్పుడు రాయకూడదని రాయొచ్చు, తిట్టాడు. అట్లనే బాబా తిట్టాడు. అంత కోపంతో ఉన్నాడనమాట, రుద్రుడయ్యాడు ఆయన. ఆయన శివుడే.